అంటే చాప అనేది నాన్ వెజ్ అనమాట. మొత్తానికి నాన్ వెజ్. మరి ఎందుకు దాన్ని అలౌ చేసి ఇట్లా అంటే విశిష్టతగా కొలిచి మరి పూజ చేసి ఎందుకు సార్ చాపని ఎందుకు తీసుకొని అందులో మందు తయారు చేసి అంటే ఈ డౌట్ మేబీ అందరికీ రావచ్చు. దాని గురించి చెప్తారా సార్? చేప అనేది జలచరాలలో చేప అనేది అందులో కొరమీను అనేది విశిష్టంగా సూచించడం జరిగింది. చేప తోకలో ఉన్నంత ప్రాణము ఈ చేప ఎదురు ఈదుకుంటూ ఆయన గుట్టల పైనకైనా వెళ్ళి అది గుడ్లు పెడుతూ ఉంటుంది. ఎదురు ఈదడం అనేది దానికి ప్రకృతితో సిద్ధించిన ఒక బలమైన చర్య అది. అప్పుడు దానికి ఉన్నంత బలం ఇంకా వేరే వాటికి జలచరాలలో దేనికి కూడా ఉండదు. జలంలో నివసించేది ఏదైనా కానీ కూడా వేడితో కూడినది. అయితే ఇందులో చేప మనం ఎప్పుడైతే మింగిస్తామో అది గొంతులో గొంతునాళాన్ని ఇట్లా తాకుకుంటూ మొత్తం మన లంగ్స్ దగ్గరకు ఉన్న కఫాన్ని పేర్కొంటుంది. అస్తమాకు మెయిన్ మూలం కఫం అనేది పేర్కొన్నప్పుడు దాన్ని తోకతో కొట్టుకుంటూ ప్రసాదాన్ని మొత్తం మన గొంతు నాళాన్ని మొత్తానికి తాకించుకుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు దానికి విశిష్టత మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 35-40 నిమిషాలల్లా అది కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అంటే ఇంత వేడి ఉంటుంది అనమాట ఈ ప్రసాదానికి కూడా. ఈ అంటే ప్రసాదంలో వేసే పదార్థాలు కానీ ఏమైనా చెప్తారా సార్? అంటే ఎలా తయారు చేస్తారు ఏంటి? ఇది ముఖ్యంగా మేము మా ఆడపిల్లలకు కూడా చెప్పమండి. ఇది ఏ కార్యక్రమం జరిగేది మొత్తం టోటలీ ఇప్పుడు మా ఇంట్లో కానీ ఇవాళ ప్రసాదాన్ని పూజ చేసుకున్నప్పుడు అందరూ వస్తారు. దాని తర్వాత అందరినీ బయటికి పంపించేస్తాము. నిర్మోహమాటంగా మేము చెప్పేసేస్తాం అన్నమాట. మీరు ఈ ఇంటి దగ్గరికి ఇక దూరం జరిగిపోవాలి. ఓన్లీ మా కోడళ్ళు మా భార్యలు వాళ్ళే వస్తారు. ఇంకెవరిని కూడా అలో చేయం. ప్రసాదం తయారు చేసేది కొన్ని పదార్థాలు ఉంటాయి, వీటితో తయారు చేసుకుంటాం అంతే తప్పితే వనమూలికలు మేము ఒక 6 నెలల కింద నుంచి గ్యాదర్ చేసుకుంటూ వచ్చాం. ఇంతకుముందు మాకు గవర్నమెంట్ 5 ఎకరాల స్థలం ఇచ్చి ఉండే అక్కడ కొంచెం యూజ్ చేసుకుంటున్నాం మా వీటిలో కూడా ఈ వనమూలిక కోసం. ఇప్పుడు ఇక మెరుగుపరచడం ఇక భగవంతుందయ్యా, ఇక ఆశీర్వాదం ఇది మా చేతుల్లో. ఒకటే భగవంతునితో కోరుకునేది ఏందనంటే ఎవరైతే ఈ ప్రసాదాన్ని దేవుడా మీరు మీచే అందించబడిన ఈ ప్రసాదాన్ని మా చేతులతో అందిస్తున్నాం, నిరాటంకంగా మీరు సర్వదా అన్ని సమయాల్లో మా వెంటుండి నడిపించాలని ఒకటి దేవునితో ప్రార్థిస్తున్నాం. ఎన్ని వేల మందికి తయారు చేస్తారు సార్ ఈ చేప మందుని? ప్రతి సంవత్సరం 4-5 లక్షలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు అంచనాలు లాస్ట్ ఇయర్ 1,50,000 వరకు వచ్చిండ్రు అని చెప్పి దాన్ని పట్టుకొని మనం నడుద్దామండి. అయితే మేము ఈ సంవత్సరము మొదటి విడతగా 3.5 నుంచి క్వింటల్స్ తయారు చేసుకుంటున్నాము. ఒకవేళ ఎట్లనైతే మాకు అవసరాన్ని బట్టి ఉంటుందో మళ్ళీ వచ్చి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి 5 క్వింటాల దాకా ఒక అంచనా ఉంటుంది. బెల్లం ప్రసాదం ఒక 45 నుంచి 50 కిలోలు చేసుకుంటున్నాము. ఎన్ని రోజుల ముందు నుంచి తయారు చేయడం స్టార్ట్ చేస్తారు సార్ ఈ చేప మందు? చేప మందు ప్రసాదం అనేది ఇప్పుడు మేము వనమూలికలు ఒక 6 నెలల ముందు నుంచి సమకూర్చుకుంటుంటాము. అయితే ఇప్పుడు తయారు చేసుడు మటుకు ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, పూజా కార్యక్రమాలు, అలానే గంగా పూజ ఉంటుంది, ధన్వంతరి ఔషధ పూజ ఉంటుంది. చేసుకున్న దాని తర్వాత ఇవాళ రాత్రి నుంచి మొదలు పెడితే ఇక రేపు పొద్దున వరకు అది తయారు కాగానే ఇమీడియట్లీ ఇక ఫస్ట్ ఇక్కడ దూద్బోలిలో మేము మా ఇంటి వాళ్ళు మా పరివారము మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్న దాని తర్వాతనే అక్కడ జనాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ఎప్పుడు కరోనా వచ్చినా కానీ కూడా ఆగలేదు. ఓన్లీ కరోనా వచ్చినప్పుడు ఓన్లీ ప్రసాదం మేము ఇంటి మటుకు తయారు చేసుకున్నాం, కానీ ఆపలే. ఏ సంవత్సరం కూడా ఆపలేదు. ఓన్లీ మేము ఇంటి మటుకు తయారు చేసుకున్నాం అట్లానే.